లేచి చూస్తే ఢిల్లీలో ఒక హోటల్లో ఉన్న ప్రపంచమైన కొత్తగా ఉందని చెప్పి వెళ్ళి విండో ఓపెన్ చేస్తే వ్యూ చాలా బాగుంది, కానీ అడ్డంగా గ్లాస్ ఉంది. ఆకలిస్తుందన్నప్పుడు ఫుడ్ కూడా వచ్చేసింది. బ్రష్ చేయకుండా తిందాం అనుకున్నా, కానీ మీకు తెలిసిపోతుంది. మొహం కూడా కడగలే అంటారని చెప్పి కడిగేసా. బానే ఉన్నా కదా, ఎందుకో తెలిసింది. కర్డ్ ఎందుకు ఇచ్చాడు అసలు తెలీదు. ఫ్రూట్ బౌల్ ఉంది, ఆలూ పరాటా ఉంది. ఇది తప్పితే వేరే దిక్కు లేదని చెప్పి కూర్చొని తింటున్నా, పర్లేదు బానే ఉంది. ఫ్రూట్స్ తింటే బిల్లా నా బై చెప్పిండు. సర్లే మనమైన వేరే వాళ్ళకి హై చెప్తామని చెప్పి చెప్పలు తీసిన. అలా వేసుకొని పక్క రూమ్కి వెళ్ళినా ఎవరు రానివ్వలేదు. అంతలోపే నా రూమ్ కి ఎవరో వచ్చారు. వచ్చి కాస్త క్లీన్ చేసి పోయారు. ఇంతకు ముందే బాగుండే కదా. హోటల్ వాళ్ళకి నా డ్రాయింగ్ టైల్ అని చూపించిన, దావత్ పిలిచిర్రు. కేక్ ముక్కలు పక్కన పెట్టి మన ముక్కలు వేసుకొచ్చిన. అలా ప్రశాంతంగా తినేసి దాని పక్కనే ఒక ఫ్రూట్ జ్యూస్ షాప్ ఉండే. ఇప్పుడు వద్దులే అని చెప్పి అలా రూమ్ కి వెళ్ళిపోయినా, చూస్తే ఎవరిదో పెళ్లి జరుగుతుంది బయట. ఈవినింగ్ పూట వెదర్ చాలా బాగుంటది. సరే అని చెప్పి లగేజ్ అవన్నీ ఎత్తుకొని అలా టీవీ ఆఫ్ చేసి అలా బయటకి వెళ్ళిపోయే లోపు అరే ఫోన్ మర్చిపోయినా. కానీ కార్ బాబాయ్ మర్చిపోలేదు రావడం. కార్ లో కూర్చొని అలా ఊపిరి పీల్చుకునే లోపే ఎయిర్పోర్ట్ చేసింది. అలా మెల్లగా నడుచుకుంటే వెళ్ళినా. మన కోసం ప్లేన్లు చాలా ఉన్నాయి. 500K ఫాలోవర్స్ అవుతే నాకు ఒకటి ఇస్తా అన్నారు. ఇలా బోర్ కొట్టింది అనుకుంటా డిజైన్ చేశారు. అలా ఒక దాని మీద కాలు పెడితే అదే తీసుకెళ్లి ఒక స్టోర్ లో ఆపింది. నా ఫోన్ కంటే ఎక్కువ కాస్ట్లీ ఇవే ఉన్నాయి. ఇవి కొన్నా చదివే బ్యాచ్ మనం కాదు. ఇది ఎప్పుడు వచ్చింది, కానీ ఇదేదో బాగుందని చెప్పి 200 పెట్టుకున్నా. అలా డబ్బా తీసిన, చేతిలో ఒక గోలీ వేసిన, అంతలోపే ఫ్లైట్ వచ్చింది. బయటికి వెళ్ళి చూస్తే బస్ కూడా వచ్చింది. అలా బస్ లో కూర్చుంటే బస్ మీద ప్లేన్ వెళ్ళింది. 500K ఫాలోవర్స్ అవుతే ఇలాంటి ప్లేన్ ఒకటి ఇస్తారంట. అప్పుడు ఇలాంటి గోళీలు అంగడి పెట్టుకొని కస్టమర్లతో బిజినెస్ చేయొచ్చు. చాలా పాష్ ఉన్నారు అబ్బా. లైట్ ఆఫ్ చేశారు, కరెంట్ పోయినట్టుంది. స్పీడ్ గా పోయి అలా గాల్లో ఎగిరింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపు కూడా దిగేసిన. నన్ను ఎక్కడ దించాడో తెలియదు, కామెంట్ చేయండి.